సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే జమ్మూ కాశ్మీర్ కి అన్నమాట. నువ్వు నన్ను తీసుకెళ్తున్నావా, నేను నిన్ను తీసుకెళ్తున్నానా? I love you. Love you. He's so cute, he's so sweet, he's so handsome. హ్యాండ్ బ్యాగ్ కి ఓనర్ ఇగో ఈ మేడం ఇగో రెడీ అయిపోయింది. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమా. అండి హార్స్ రైడింగ్ మాత్రం ఒక వేరే లెవెల్ గైస్. దీన్ని కాశ్మీర్ వ్యాలీ అంటారు అనమాట. హాయ్ గైస్, సో వచ్చేసింది. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే జమ్మూ కాశ్మీర్కి అనమాట. సో నేను నా వైఫ్ ఇద్దరం కలిసి ఇప్పుడే జమ్మూ కాశ్మీర్కి స్టార్ట్ అవుతున్నాం. ఇంకొక 10 minutesలో సో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో జమ్మూ కాశ్మీర్ బ్లాగ్ మొత్తం మీకు చూపిస్తాను. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అండ్ ఇంకా వీడియో మొత్తం చూసేయండి. ఓకే, ఏం చేస్తున్నావు? ఎలా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను వదిలేసి? ఇటు చూసి మాట్లాడు. నువ్వు నన్ను తీసుకెళ్తున్నావా, నేను నిన్ను తీసుకెళ్తున్నానా? తరుణ్, సోను, సరేగాని మనం తినిపిస్తావా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. తిందాం పద. ఎంత బాగున్నా తెలుసా? I'm always handsome, yeah. I love you. Love you. He's so cute, he's so sweet, he's so handsome. చీకు మిత్రమా, ఆడ ఫ్లైట్ రెడీ అయిపోయింది. ఈడ ఈ హైదరాబాద్లో ఎండలతోటి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వణకాలి. ఇదే నా పొజిషన్ ఓకే, నాకు అలవాటు, కానీ ఇక్కడ చూడాలి పొజిషన్. నువ్వు ఉన్నావు కదా పక్కన, ఇంకేం కావాలి? అక్కడ నేనున్నా సరే నేను వణుకుతూనే ఉంటా. నిన్ను పట్టుకుంటా అప్పుడు. చూద్దాం ఎలా ఉంటుంది, ఆ వెదర్ని తట్టుకుంటుందా లేదా అన్నది. సో ఫస్ట్ మేము శ్రీనగర్ డ్రాపింగ్ అండ్ అక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపిస్తాను. ఓకే, నాకు కూడా ఐడియా లేదు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అంటే మీకు కాదు, వీడియో మొత్తం చూడండి, ఇంకా చాలా ఉంది. మేము వెళ్ళేది ఇండిగో. కూర్చొని వెళ్ళి అబ్బా ఓపెన్ చేసింది. అబ్బా ఏది తెలకైతే ఫస్ట్ చూసుకో. ఇక ఇక్కడ చూడు లిప్స్టిక్, ఇటు చూడు. హలో మేడం, అది నీ మిర్రరా? ఫోన్ మిర్రరా నీది? అంత చెలేం లేదు, అంత సొల్లు బాగా. సో ఫైనల్లీ శ్రీనగర్ కి ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. స్టార్ట్ చేసింది చలి. ఇక్కడ ఎంత 14 degrees ఉంది ఇప్పుడు శ్రీనగర్లో. కూల్గా ఇప్పుడే తినడానికి వచ్చాం అనమాట రెస్టారెంట్ కి. సో హాయ్ గైజ్, సో ఇవాళ మేము ఒక పార్క్ దగ్గరకు వచ్చామన్నమాట. సో దిస్ ఇస్ ద పార్క్. ద వ్యూ చూసారా ఎంత బాగుందో. సో ఇలా ఇక్కడ మేమంతా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. చాలా చాలా కూల్గా అండ్ ఇక్కడ ఎండ తగులుతున్నా సరే మంచిగా మనం ఏసీ పెట్టుకొని 17 పెట్టుకొని ఎలా అయితే ఉంటామో ఇక్కడ ఇలా ఉంది శ్రీనగర్లో. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయినా సరే కూల్ టెంపరేచర్ చూసారు కదా. ఇంకా జర్కిన్లోనే ఉన్నా నేను. సో నా చేతిలో ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ కి ఓనర్ ఇగో ఈ మేడం ఇగో రెడీ అయిపోయింది. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమా. కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో అన్నట్టుంది.
సో ఫైనల్ ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇలా రెడీ అయిపోయింది అనమాట. క్యూట్గా ఉన్నావు. చూసారు కదా, దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వావ్, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది ఇక్కడ ఫోటోషూట్ జరిగేది నా వైఫ్ది. మేమిద్దరం ఇట్లా రెడీ అయినాం అనమాట. బాగుందా? చాలా క్యూట్గా ఉన్నాం కదా, వెరీ క్యూట్. హౌ ఇస్ ద కాశ్మీర్ డ్రెస్? తీసేస్తున్నాడు. బ్యూటిఫుల్ గా ఉంది అనమాట మా ఇద్దరం. ఒక ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి అసలు ఫైనల్ గా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసేసామండి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అంతా నాకు ఇచ్చి మంచిగా నడుస్తున్నాడు. ఏమి నడుస్తున్నాడు? బరువు బాధ్యతలన్నీ నాకే ఇచ్చేసాడు. బరువు బాధ్యతలు నేను తీసుకుంటా, ఈ బరువులు అయితే నీకు ఇస్తా. సో ఫైనల్లీ ఇక్కడ అంతా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాకు తెలియదు. సో వెళ్ళాక చూపిస్తాను ఏంటనేది. సో స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి, వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తాను. కాశ్మీర్, లోయలు, కన్యాకుమారిలో వస్తుందమ్మా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇది మొఘల్ గార్డెన్స్. సో దీన్ని మొఘల్ గార్డెన్స్ అంటారు. సో ఇక్కడ నుంచి ఇది వ్యూ. సో ఇది దాల్ లేక్ అన్నమాట. ఎస్, వ్యూ చూడండి. వావ్. చూడండి గైస్, ఏం చేస్తున్నాడో మా ఆయన. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? కొత్త బిజినెస్. చాలా బాగున్నావు తెలుసా. ఇది ఫలూడా అనమాట. కాశ్మీర్ లో ఫలూడా తింటున్నా. ఫస్ట్ స్పూన్ ఏంటి నా ఫస్ట్ నా వైఫ్కే పెడతా. ఇప్పుడు వావ్, డిజైన్ చెప్పి ఇప్పుడు అమేజింగ్. మా ఆయనకి ఎప్పుడు చూసినా తిండి పిచ్చి. షూటింగ్ నుంచి వస్తాడు, ఏమైనా ఉందా తినేటి, ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే షాలిమార్ గార్డెన్ అన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కాశ్మీర్లో చాలా గార్డెన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్, బట్ సిమిలర్గా అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఈ కొండ మాత్రం ఎక్కడికి పోయినా ఒకేలా కనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్, లైక్ పీస్, మంచిగా ఉంది. కూల్. ఇక్కడ ఎండ కొడుతున్నా సరే ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ చలి. ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ చలి. అది అట్లా. సో చూపిస్తా చూడండి. సో దిస్ ఇస్ షాలిమార్. ఐ థింక్ సో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా. హాయ్ గైజ్. సో ఇప్పుడు మేము దిస్ ఇస్ ద సెకండ్ డే. ఎక్కడికి వెళ్తున్నాం? సోన్మార్గ్. సో అక్కడికి సోన్మార్గ్ ఇచ్చేనా భయ్యా? అక్కడికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి 2 hours అనమాట. సో 2 hours 2.5 hours పడుతుంది. సో అక్కడ ద బ్యూటిఫుల్ ప్లేస్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ జమ్మూ కాశ్మీర్లో. సో చూసేద్దాం అండ్ అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం అండ్ హౌ ఇస్ ద బ్యూటీ అది అని చెప్పి. సో మన ఇండియాలోనే చాలా బ్యూటీ ఉందబ్బా. ఇప్పుడు తెలుస్తుంది నాకు.
సో స్టే ట్యూన్, చూసేయండి అక్కడ సోన్మార్గ్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాం అనేది కూడా చూసేయండి. సో ఫైనల్లీ వి కేమ్ టు ద సోన్మార్గ్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయో. వా 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 చూడండి, ఆ చెట్లైనా సరే మన ఇండియాలోనే మంచి మంచి బ్యూటిఫుల్ వ్యూ మన ఇండియాలోనే ఉంది. సో ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో ప్రతి ఒక్క చిన్న బిట్ కూడా మీకు చూపిస్తానన్నమాట. సో చూసారు కదా, ఈ వైట్ కలర్ కూడా దట్ ఈస్ స్నో. సో ఫైనల్ గా వీఆర్ ఇన్ సోన్మార్గ్ అన్నమాట. చూసారా ఎంత ఇక్కడ మనకి ఎండ తగులుతున్నా సరే, ఎండ తగులుతున్నా సరే చలి పెడుతుంది నాకు. ఇంకో జాకెట్ కూడా వేసుకోవడానికి రెడీగా ఉన్నా. సో ఇక్కడ చూసారా, మనం అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుని వెళ్ళచ్చు. అండ్ ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది ఉంటుంది. ఫేజ్ 1 అనేది ఒక మిడిల్ స్టార్టింగ్ పాయింట్, ఫేజ్ 2 అనేది ఇంకా లోపలికి వెళ్ళేది. సో మనం ఎంత దూరం వచ్చాక ఫేజ్ 2 అనేది 100% వెళ్తాం కదా. సో ఇక్కడ హార్స్ రైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను నా వైఫ్, ఇదైతే మొత్తం హార్స్ రైడింగ్ కి యువరాణి లాగుంది. సో దిస్ ఇస్ వాట్ వేసుకున్నావు షూస్. యా, సో నేను షూస్ వేసుకొని హార్స్ రైడ్ చేసి చూపిస్తాను. సో మేము ఇలా రైడ్ చేస్తున్నాం. వావ్, బ్యూటిఫుల్ కదా, ఎంత బాగుందంటే. అయ్యో ఆ వైఫ్ చూడు ఎట్లుంది. సో ఇంత క్రేజీ అంటే అసలు మాటల్లో చెప్పలేను. మన ఇండియాలో ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయని లైక్ వావ్, అంటే ఫొటోస్లో చూడడం వేరే, ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం వేరే. సో 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్, మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ వచ్చేయండి కాశ్మీర్కి అండ్ మంచి ఎంజాయ్ చేయండి. హార్స్ రైడింగ్ మాత్రం మిస్ అవ్వకండి, తప్పకుండా ఎంజాయ్ చేయండి. హార్స్ రైడింగ్ మాత్రం ఒక వేరే లెవెల్. అంటే కొండ పైన ఇట్లా వెళ్తుంటే అది వేరే. ఇక మీకు చూపిస్తా చూడండి. హాయ్ గైస్, సో దిస్ ఇస్ అవర్ 3rd డే కదా. నేను ఎలా ఎంజాయ్ చేసాం, క్రేజీ కదా. సో ప్రతి డే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఫాస్ట్గా. ఎవరైతే కాశ్మీర్ చూడలేదో మన లైఫ్లో ఒక్కసారైనా చూడండి. వావ్, మన ఇండియాలో ఇంత మంచి బ్యూటీ ఉందని తర్వాత తెలుస్తుంది అనమాట. అసలు బ్యూటిఫుల్ ప్లేసెస్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇస్ ఇన్ కాశ్మీర్. సో డోంట్ మిస్. అండ్ ఇవాళ మేము వెళ్ళబోయే ప్లేస్ పహల్గామ్. సో అక్కడ కూడా మంచి మంచి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో మీకు కూడా అక్కడ వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా అన్నీ చూపిస్తాను. సో డోంట్ స్కిప్ అండ్ లాస్ట్ వరకు వీడియో చూసేయండి. అండ్ మంచి మంచి తినతో అయితే మామూలు పని లేదు. నవ్విస్తూనే ఉంది, నవ్వుతూనే ఉంది, నన్ను సాగు కొడుతూనే ఉంది. బాగా మాట్లాడుతుంది. చెప్పమ్మా, ఏంటిది ఇవి? యాపిల్ ట్రీస్. ఇవి యాపిల్ ట్రీస్ అన్నమాట. కానీ ఇప్పుడు యాపిల్ చూద్దాం, యాపిల్ అసలు ఉందా. కానీ యాపిల్ ట్రీ అట ఇది. దీన్నే యాపిల్ ట్రీ అంటారు అనమాట. छोटा छोटा एप्पल, एक छोटा, एक दिखा लो. ये छोटा है ना एप्पल. हाँ, ये एप्पल है छोटा वाला. हाँ, ये छोटा एप्पल है. ओके, वो छोटा एप्पल खाते हैं. कहाँ है? ये है ना इधर. ये बर्गर एप्पल. पहले फूल आया. क्या है? फूल. फिर ये है ना ये वाला एप्पल. ये भी देखो. हमारे को दे दो एक झाड़. भाई तो उधर हमारे बाग में तोड़ो. ये है ना इधर. हाँ, उधर तोड़ो. अगर तोड़ा है उधर तोड़ो. गाइस, देखो ये है ना, ये एक मिनट. ये है ना इसमें देखो. यस यस. हाँ, ये एप्पल. ओके, ओके, ये एप्पल ट्री. बड़ा वाला नहीं, बड़ा वही आएगा सितंबर में. 15 अगस्त से ऊपर आएगा. सितंबर में. ओके, 15 अगस्त से ऊपर. ये इधर उठो सर. ఇగో ఇవి యాపిల్స్ అన్నమాట. ఇగో ఇది చిన్న చిన్న ముగ్గలు ఉన్నాయి చూసారా, ఇది యాపిల్స్.
ఇవి ఇప్పుడు కావన్నమాట, సెప్టెంబర్లో అవుతాయట. देखो सर ఓకే अच्छा है. हाँ सर Nice. देखो सर मैं आपको साल में कितना बार होते हैं? एक ही बार एक ही बार साल में एक बार. ये हम पेड़ है ना, ये 10 पेड़ भी देगा, 15 पेड़ भी देगा साल में. देखो इसमें बहुत है. अच्छा है. देखो सर హావ్ 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 హావ్. సో ఇగో ఇది ఉంది కదా, ఇది యాపిల్ ఫ్లవర్ అన్నమాట. ఈ నుంచి पकड़ो ये. ఇక్కడ నుంచి యాపిల్ అనేది గ్రోత్ అనేది ఉంటది. సో దిస్ ఈస్ ద యాపిల్ తోట. ఇదంతా నైస్ కదా. ఎట్లుంది? ఒరిజినల్ యాపిల్ జ్యూస్ కదా, బ్యూటిఫుల్. పహల్గామ్. తాగండి, పట్టండి మీకోసమే. సో ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇంత వాటర్ కాదు కదా, ఓన్లీ యాపిల్ జ్యూస్, ఓన్లీ యాపిల్ పెట్టి జ్యూస్ చేశారు. సో ఫ్రెష్ యాపిల్ మా ముందే ఇలా యాపిల్స్ ని చూపించారనమాట. వాటి ఇక్కడ తోట. సో మేము ఇక్కడే పండిస్తాం, సో ఇక్కడే జ్యూస్ చేస్తామని చెప్పి. సో వావ్, దిస్ 1 glass is 50, వెరీ రీజనబుల్ అండ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ టేస్టీ ఆల్సో. పహల్గామ్లో ఇది. సో ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, చూపిస్తా చూడు. ఇక్కడ మా కొండలు, ఇక్కడ జ్యూస్. వావ్. సో గైస్ ఇగో చూసారు కదా, ఇది పహల్గామ్. సో పహల్గామ్ సో మోస్ట్లీ మన జమ్మూ కాశ్మీర్లో ఎటు చూసినా సేమ్ మోస్ట్లీ సేమ్ ఇట్లనే కొండలు అండ్ ఇట్లానే బ్యూటిఫుల్ లైక్ రివర్ ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట. సో క్రేజీ అండ్ క్రేజీ ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ చాలా బాగుంది. సో ఈ రివర్ ఫ్లోటింగ్ అనేది మోస్ట్లీ రోడ్ సైడ్ వెళ్తూనే ఉంటుంది అనమాట. హాయ్ గైస్, సో ఇప్పుడే మేము ట్రావెల్ చేస్తున్నాం ఎక్కడికంటే దూద్ పత్రి అనమాట. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కాశ్మీర్. ఇక్కడ వెదర్ కూడా చూసారు కదా, వర్షం పడుతుంది. సో ఇక్కడ చూడండి, చలితోటి మొత్తం పడుకుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇక్కడ వర్షం కూడా పడుతుంది, మంచు కురుస్తుంది లైట్గా. వెదర్ కూడా కొంచెం అటు ఇటు ఉంది. అయినా సరే చలో మనం ఇక్కడికి వచ్చాం. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో మీకు కూడా చూపించాలి కదా. సో దిస్ ఇస్ వాట్. అండ్ వెదర్ కూడా చూడండి, ఐ విల్ షో యూ ద వెదర్ హౌ ఇట్ ఈస్ అనేది. గైస్ ఎంత కూల్ ఉందంటే క్రేజీ కూల్ ఉంది ఇక్కడ దూద్ పత్రిలో. సో వెదర్ కూడా చాలా చాలా కూల్ అయిపోయింది. సో మీరు కూడా చూస్తారా కూల్ ఎలా ఉందో. సో బ్యాక్గ్రౌండ్లో మీకు తెలుస్తుంది అనుకుంటా, వర్షం కూడా పడుతుంది. తట్టుకోలేరు ఫ్రెండ్స్, తాగండి ఇప్పుడే. తట్టుకోలేరా? ఇదే బాగుంది. హైదరాబాద్లో ఎండల కన్నా ఇక్కడ చాలా క్రేజీ. మళ్ళీ ఇదే వెదర్ బాగుంది అంటున్నాడు. వణుకుతూనే ఉన్నాడు అంటే వణుకరా మరి మనుషులు అన్నప్పుడు. గైస్ ఇక్కడ హార్స్ రైడ్ చేయబోతున్నాం అనమాట మేము. నోట్లో నుంచి పొగలు చూడండి ఎంత బాగుందంటే ఈ వెదర్లో. వావ్, ఫెంటాస్టిక్, మార్వెలస్, అసలు చాలా 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 అద్భుతంగా ఉంది, చాలా నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 100కి 1000% కాశ్మీర్కి ఒక్కసారైనా విజిట్ అవ్వండి. అసలు మీరు లైఫ్లో మర్చిపోలేని ఎంజాయ్మెంట్ చూస్తారనమాట. సో మనం ఈ వెహికల్ అయినా తీసుకోవచ్చు అండ్ మనం ఇది హార్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇదేముంది, మనం రోజు బైక్ పైన వెళ్ళినట్టే ఉంటుంది కాబట్టి మనం హార్స్ రైడ్కి ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ హార్స్ రైడింగ్ ఎంత ఉందంటే ఒక 2 personsకి 7 visits, ఇక్కడ 7 views చూపిస్తారట.
నేనైతే వాళ్ళు 5,000 6,000 అనేది మాట్లాడుతుంటారు, బట్ నేను 3,000కి మాట్లాడినా. సో మీరు కూడా తగ్గించి ఎక్కడైనా సరే, ఇక్కడ చాలా రేట్లు చెప్తుంటారు, అన్నీ మనం తగ్గించి మాట్లాడితే వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి వస్తారు. సో చూసుకోండి. ఓకే, ఇక్కడ వ్యూ చూడండి. వావ్, అద్భుతం, అద్భుత, అద్భుత్యోస్య. హలో, హాయ్ చెప్పు, ఎలా ఉంది వెదర్? నోట్లో పొగలు తీసారు. నేను ఎక్కుతా. ఇగో ఇది నా హార్స్. వెళ్ళు. ఎలా ఉందంటే లైవ్ లో చూస్తే ఇది వేరే, అసలు మామూలుగా లేదు. ఇది ఎలా ఉందంటే లైవ్ లో ఎంజాయ్ చేయాలి. भैया क्रेजी है भैया, घोड़ा भी अरे क्रेजी नहीं है ये, आपको सर मेरा घोड़ा अच्छा नहीं है भैया, थोड़ा आगे ले आओ उसका मेरे जीजू को. గైస్, దీన్ని కాశ్మీర్ వ్యాలీ అంటారు అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, వావ్, చూసారు కదా, ఎక్బర్ ప్యాన్ కరో పూరా. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ప్లీజ్, మనం ఎవరైతే రాలేదో ఒక్కొక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్ రావాలి. అండ్ 100% హాట్ సైడ్ అనేది చేయాలి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఇది దూద్ పత్రి ప్లేస్ అంటారు. దీంట్లో కాశ్మీర్ వ్యాలీ, ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ విజిటింగ్ స్పాట్ దీంట్లో. హాయ్ గైస్, సో మేము ఎక్కడికి వచ్చామంటే లాల్ చౌక్. సో ఇది లాల్ చౌక్. సో శ్రీనగర్లో వన్ ఆఫ్ ది ఫేమస్ అన్నమాట, చూసారు కదా. అండ్ ఇక్కడ అంతా స్ట్రీట్ షాపింగ్ చేస్తారు. ఎక్కడ చూసినా మనకి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, చాలా తక్కువలో అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అండ్ చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో ఉంటుంది అనమాట. సో ఐ విల్ షో యూ ది లాల్ చౌక్ అగైన్. సో చూసారా, కొన్ని సంవత్సరాలు అంటే మన చార్మినార్ ఎలానో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇక్కడ ఫేమస్. చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ కరెక్ట్ 12 o'clockకి ఆర్ సమ్ ఇట్లా అలారం అనేది వస్తుంది అనమాట, సమ్ సౌండ్. ఇంకా ½ an hour ఐ థింక్. సో ప్రతి 1 hourకు మరి 12 o'clock ఏదో పర్ఫెక్ట్ రీజన్ ఏదో ఉంటుంది, టింగ్ అని సౌండ్ వస్తుంది. అట్లా ఎట్లా వస్తుంది? హాయ్ గైస్, సో ఇవాళే మాకు లాస్ట్ డే కాశ్మీర్. సో అన్నీ మేము ఎక్స్ప్లోర్ చేసాం, ప్రతి ఒక్కటి మీకు చూపించాం కదా. ఎలా ఫీల్ అయ్యావు? సో చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ట్రిప్ అయితే క్రేజీ ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మేము ఇప్పుడు ఇక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో శ్రీనగర్ టు ఢిల్లీ టు హైదరాబాద్. సో ఫైనల్లీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్ గైస్. Bye bye.